నమస్కారం సినిమా అభిమానులారా, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక సాధారణ సినిమా గురించి కాదు, ఒక భారీ తుఫాన్ గురించి. టాలీవుడ్లో మాస్ అంటే ఏంటో, పవర్ అంటే ఏంటో తన నటనతో చూపించిన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అలాగే డార్క్ వరల్డ్, భయాన్ని కలిగించే రాజ్యాలు, మౌనంగా ఉండే కానీ పూర్తి స్క్రీన్ను షేక్ చేసే పాత్రలు, ఇవన్నీ కలిపి సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇద్దరి కలయికలో రాబోతున్న సినిమా పేరు డ్రాగన్. ఈ పేరు వినగానే ఇది ఒక సాధారణ కథ కాదు అని అర్థమవుతుంది. ఈ వీడియోలో డ్రాగన్ సినిమా ఎందుకు అంత స్పెషల్, ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతోంది, ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఏ స్థాయిలో ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు తప్పక చూడండి. డ్రాగన్ సినిమా గురించి మొదట మాట్లాడాల్సింది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన క్షణం గురించే. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ అనే కాంబినేషన్ బయటకు వచ్చినప్పుడే ఫ్యాన్స్లో ఒక విషయం క్లియర్ అయిపోయింది. ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాదు. ప్రశాంత్ నీల్ సినిమాలు అంటే హీరో మాటల్లో కాదు, హీరో నడకలో, కళ్ళలో, మౌనంలో పవర్ కనిపిస్తుంది. అదే స్టైల్లో ఈసారి ఆ పవర్ను మోసుకురాబోతున్నది ఎన్టీఆర్. ఇప్పటి వరకు ఎన్టీఆర్ను మనం ఎనర్జెటిక్ పాత్రల్లో, డైలాగ్ ఓరియంటెడ్ పాత్రల్లో ఎక్కువగా చూసాం. కానీ డ్రాగన్లో ఎన్టీఆర్ పాత్ర పూర్తిగా డిఫరెంట్గా ఉండబోతుందనే టాక్ ఉంది. తక్కువ మాటలు, లోతైన చూపు అవసరమైతే మాత్రమే పేలే అగ్ని అంటే డ్రాగన్ లాంటి పాత్ర. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో మళ్ళీ ఒక డార్క్ వరల్డ్ను క్రియేట్ చేస్తున్నాడని సమాచారం. అక్కడ చట్టం ఉండదు, భయం ఉంటుంది, న్యాయం ఉండదు, పవర్ ఉంటుంది. ఆ ప్రపంచంలోకి ఎన్టీఆర్ పాత్ర ఎలా అడుగుపెడుతుంది, ఎలా ఎదుగుతుంది, ఎలా పాలిస్తుంది అనేదే ఈ సినిమా కథ యొక్క ప్రధాన లైన్. అందుకే ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు పెట్టారు. ఇది కేవలం ఒక క్యారెక్టర్ పేరు కాదు, ఒక స్వభావం, ఒక శక్తి, ఒక విధ్వంసం. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయంటే దానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. మొదటిదిట ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్. కేజీఎఫ్, సాలార్ లాంటి సినిమాలతో అతను ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేశాడు. రెండోదిట ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్. అతని స్క్రీన్ ప్రెజెన్స్కు డార్క్ టోన్ కలిస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఫ్యాన్స్ ఊహించుకుంటేనే ఎక్సైట్ అవుతున్నారు. మూడోదిట ఈ సినిమా ఒక యూనివర్స్లో భాగమా? కేజీఎఫ్ సాలార్ తరహాలో ఇది కూడా ఒక పెద్ద ప్రపంచానికి చెందిన కథేనా అనే ఆసక్తి. ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఏది యాదృచ్ఛికంగా ఉండదు. ప్రతి ఫ్రేమ్ వెనుక ఒక ప్లాన్ ఉంటుంది. అందుకే డ్రాగన్ కూడా ఒక స్టాండ్ అలోన్ సినిమా కాదు, ఒక పెద్ద కథలో భాగం అనే భావన బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందని సమాచారం. బలమైన శరీరం, గంభీరమైన ఎక్స్ప్రెషన్స్, మాటల కన్నా ఎక్కువ చెప్పే చూపు, ఇవి అన్నీ కలిసిన ఎన్టీఆర్ను ప్రేక్షకులు కొత్తగా చూడబోతున్నారు. ది ఎన్టీఆర్ కెరీర్లో ఒక మైలురాయి సినిమా అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.